హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకుల ప్రసాదం లడ్డూలు తయారు చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఒక 10 నిమిషాల్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట. అంత బాగుంటాయి. ప్రసాదంగానే కాకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఫటాఫట్న తయారు చేసుకోవచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం మనం ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అందులో 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత తగినన్ని జీడిపప్పులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత ఒక 10-15 కిస్మిస్లు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 1.5 కప్పుల అటుకులు వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న అటుకులు వేసుకోండి, ఏవైనా సరే. ఏదైనా ఒక కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకుంటే మనకి మెజర్మెంట్ తెలుస్తుందనమాట. ఇప్పుడు ఈ అటుకుల్ని మనం ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవసరమైతే మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించాలి. ఆ తర్వాత 1/4 కప్పు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు కొబ్బరి పాలు కానీ మామూలు పాలు కానీ వేసుకొని మనం ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఇలా బెల్లం కరుగుతూ ఉండగా మనం తురుము పెట్టుకున్న 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. దీని బదులు మీరు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరి తురుము అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు అందులో కొంచెం యాలక్కాయల పొడి, అలాగే చిటికెడు పచ్చికర్పూరం వేయాలి. పచ్చికర్పూరం వేయడం వల్ల మంచి ప్రసాదం టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇలా మొత్తం మిశ్రమం దగ్గర పడి మనకి తెలుస్తుందన్నమాట. కొంచెం గమ్మిగా అవుతుంది మిశ్రమం. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టుకోవాలి. మరీ చల్లారిపోకూడదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు లడ్డూలాగా చుట్టుకోవడమే. ఇలా లడ్డు చుట్టుకుపోయినా సరే ఇది ప్రసాదంలాగా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. దీన్ని అటుకుల ప్రసాదం అంటారు. ఎక్కువగా నార్త్ ఇండియాలో చేస్తూ ఉంటారనమాట దీన్ని. సో ఫ్రెండ్స్, మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. కృష్ణాష్టమి రోజు ఈ స్పెషల్ ప్రసాదాన్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 రోజుల వరకు ఈ లడ్డూలు నిలువ ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.